హాయ్ ఫ్రెండ్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది మన జీవితంలో విజయాన్ని సాధించడానికి, ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి బాగా పనిచేస్తుంది. సెల్ఫ్ అవేర్నెస్ అంటారు. మైండ్లో ఏ రకమైన భావోద్వేగాలు వస్తున్నాయి, అది ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, దానికి కారణాలని సెల్ఫ్ అవేర్నెస్ అంటారు. మన గురించి మనం నియంత్రణ కలిగి ఉండటానికి సంబంధించింది సెల్ఫ్ అవేర్నెస్. మన భావాల్ని అర్థం చేసుకుంటా, ఆ భావాలు లేదంటే నాకు ఇప్పుడు కోపం వస్తుంది, దానికి కారణం ఏమిటి అనేది తెలుసుకుంటమే సెల్ఫ్ అవేర్నెస్. సెల్ఫ్ మేనేజ్మెంట్. ఈ సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటే మనకు ఉన్న ఆ కోపం కానీ, బాధ కానీ, సంతోషం కానీ, చిరాకు కానీ, ఈ విషయాల్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాము, అవి మన నియంత్రణలో ఉన్నాయా, మన నియంత్రణలో లేవు, ఎలా తగ్గించుకుంటున్నాను, దేనివల్ల కోపం వస్తుంది, ఇదే సెల్ఫ్ మేనేజ్మెంట్. సామాజిక అవగాహన, సోషల్ అవేర్నెస్ అంటాం. ఈ సోషల్ అవేర్నెస్లో ఎదుటివారి భావాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ భావాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాము, ఆ భావాలని మనం సరిగ్గా అర్థం చేసుకున్నామా లేదా అంటే, ఎదుటివారి బాధని మనం ఎలా అర్థం చేసుకోగలము అంటే, వాళ్ళలాగా మనం ఆలోచిస్తే వాళ్ళ భావాల్ని మనం అర్థం చేసుకోగలం. రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటారు. ఈ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటే, ఒక వ్యక్తికి నీకు మధ్య ఏదన్నా సంఘర్షణ జరిగినప్పుడు ఆ సంఘర్షణని మెరుగైన పద్ధతిలో సాల్వ్ చేసుకుని, నీ భావాలకి ఏ రకంగా ఇది అవరోధం కలిగింది, మీ బంధాన్ని ఎలాగా మెరుగుపరుచుకోవచ్చు, దేనివల్ల ఇది జరిగింది అని తెలుసుకోవటాన్ని మనం రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటారు. అంటే ఒకళ్ళ మీద వచ్చిన కోపానికి కారణం ఏంటి, ఆ కోపాన్ని నువ్వు ఎలా నియంత్రించుకోగలవు, ఇవన్నీ చెప్పేదాన్ని మనం రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటారు. ఇవన్నీ కనుక ఎవరైతే పాటిస్తారో, ఎవరైతే దీన్ని వారి జీవితంలో అనువుగా దాన్ని మలుచుకుంటారో, వారు జీవితంలో విజయం సాధిస్తారు. అదేవిధంగా సమాజంలోనూ, కుటుంబంలోనూ, అందరిలోనూ మంచి ప్రవర్తన నేర్చుకోగలుగుతారు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.